అతను ఒక వింత మనిషి అని నేను విన్నాను. కానీ ఇప్పుడు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అతని ముఖంలో రాక్షసత్వం చూసి నేను నిజంగా భయపడ్డాను. ఒక్క క్షణం నా మీద నాకు నియంత్రణ తప్పి వెన్నులో వణుకు మొదలైంది. నా మొహంలో రక్తం మొత్తం గడ్డకట్టినట్టు అనిపించింది. నేను నిశ్శబ్దంగా గది మూలకు కదిలాను. ఏదో విధంగా ఆ వ్యక్తి నా వైపు రాకుండా ఆపమని దేవుడిని కోరుకున్నాను. నా పరిస్థితి సాలెగూడిలో చిక్కుకొని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈగలా అనిపించింది. ఆ వ్యక్తి ఇంతకు ముందు చేసిన అన్ని విచిత్రమైన పనులు గుర్తుండడం వల్ల భయం మరియు గందరగోళంగా అనిపించింది. తర్వాత ఏం చేయాలో తోచలేదు. అకస్మాత్తుగా అతను నా వైపు చూస్తూ ఊపిరి పీల్చుకోవడం చూశాను. అతి కష్టం మీద మౌనంగా ఉన్నాను, కానీ భయంతో నా చూపు అతని నుండి మరల్చలేకపోయాను. అతను నా మణికట్టు పట్టుకొని నన్ను సీటు దగ్గరకు నడిపించాడు. అతని మొహం భయంకరంగా కనిపించిన అతని స్పర్శ సున్నితంగా ఉంది. నాకు నెమ్మదిగా అర్థమైంది. నేను అతన్ని బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నా ఆలోచనలు క్రమబద్ధీకరించడం ప్రారంభించాయి. నేను సాధారణ స్థితికి రావడం ప్రారంభించాను. అతను నాతో ఏదో మాట్లాడుతున్నాడు. అతను దానిని పునరావృతం చేశాడు మరియు ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను. అతను నా పేరు అడిగాడు. నేను సమాధానం చెప్పాను. మేము ఒక టేబుల్ వద్ద కూర్చున్నాము. అతను టీ కోసం ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు కొంత భయం తొలగి ఉపశమనం కలిగింది. మేము కలిసిన మొదటి రోజు అతను ప్రతిరోజు నేను పని నుండి తిరిగి రావడం చూస్తున్నానని మరియు నాతో మాట్లాడాలనుకుంటున్నానని మాత్రమే వివరించాడు. కాబట్టి ఈరోజు అతను నా తిరుగు ప్రయాణంలో నన్ను కలిశాడు. కానీ ఆశ్చర్యకరంగా అతను ఎటువంటి ప్రశ్నలను అడగలేదు. బదులుగా అతను తన గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అతను ఒక నావికుడు మరియు చాలా ప్రయాణం చేశాడు. నేను అతని విభిన్న అనుభవాలను విన్నాను. ఆ తరువాత మేము తరచుగా సాయంత్రం ఒకరినొకరు కలిసి రోడ్డు పక్కన ఉన్న చిన్న రెస్టారెంట్లో టీ తాగేవాళ్ళం. అతని ముఖంపై మచ్చలు పరిమాణం కారణంగా అతను తన 50 ఏటలో ఉన్న పెద్ద మనిషిలా కనిపించాడు. కానీ అతను ఎల్లప్పుడూ సాధారణంగా మాట్లాడేవాడు. మేము కలిసిన ఎక్కువ సమయం గడిపినందున అతనిలో మంచి గుణాలు తెలిసాయి. క్రమంగా తన గతాన్ని నాకు విప్పాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా పెరిగాడు. అతను డెక్ హ్యాండ్గా ఉద్యోగంలో చేరాడు. డెక్ హ్యాండ్లో ఓడలో సాధారణ కార్మికులు ఓడను శుభ్రంగా మరియు నడపడానికి రోజువారీ విధులను నిర్వహిస్తారు. అతను ఉద్యోగరీత్యా తీర సందర్శనాల్లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య సౌమ్య స్త్రీ. వివాహం తర్వాత అతను తీర ఉద్యోగం కోసం చాలా ఆశపడ్డాడు, కానీ ఎటువంటి అర్హతలు లేకపోవడంతో అతను తన వయసు మరియు స్వభావానికి తగిన ఉద్యోగం పొందడం కష్టంగా భావించాడు. సంవత్సరాలు గడిచాయి. వారికి ఒక చిన్న కుమార్తె. ఆమె చాలా తెలివైనది మరియు యుక్త వయసులోకి అడుగుపెట్టింది. ఆపై విషాదం జరిగింది. తన పర్యటనలో ఒకటి నుండి తిరిగి వస్తున్నప్పుడు వారి చిన్న గుడిసె కాలిపోయిందని అతను తెలుసుకున్నాడు. అతని భార్య, కూతురు లోపల చిక్కుకుపోయారు. అప్పటి నుంచి అతను దుఃఖంలో ఉన్నాడు. ఎప్పుడూ సముద్రంలోకి వెళ్ళలేదు మరియు పిచ్చివాడిలా వీధుల్లో తిరిగాడు. నేను అతని కథలోకి ఎలా వచ్చాను? అతనికి నేను తన కూతురిలా కనిపించాను. అలా మా స్నేహం బలపడిన తరువాత ఒకరోజు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాను. అతను పెంపుడు కుక్కలా నన్ను అనుసరించాడు మరియు నేను మా అమ్మకి పరిచయం చేశాను.
అప్పటి నుండి అతను మా ఇంటికి నిరంతరం వస్తూ వెళ్ళేవాడు. మరియు అతని చూపుల్లోని వేదన, కొత్త వెచ్చదనం, ఆప్యాయత కనిపించేది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.